రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. చాలా ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. మరోవైపు మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. జీహెచ్ఎంసీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట్, నల్గొండ, గద్వాల్తో పాటు జీహెచ్ఎంసీకి ఎల్లో అలర్ట్ ఇచ్చారు. వెదర్ ఆఫీసర్ల సూచనలతో రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నారు ఆయా జిల్లాల కలెక్టర్లు. డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, వెదర్ డీటెయిల్స్ ఏంటి? ఏ జిల్లాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది? సూర్య, తెలంగాణలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే గత 2-3 రోజుల క్రితం కురిసినంత వర్షాలు లేకపోయినప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా అయితే తెలంగాణలోని పలు జిల్లాలు, ముఖ్యంగా నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలకైతే అయితే ఇక జిహెచ్ఎంసీ విషయానికి వస్తే ఈ రోజు ఉదయం తేలింగంపల్లి, కుకట్పల్లి ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి లైట్ రైన్స్ అయితే కురుస్తున్న పరిస్థితి. అయితే రాష్ట్రానికి 3 రోజుల పాటు అయితే లైట్ టు మోడరేట్ రెయిన్ అలర్ట్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఉత్తర వాయవ్య జిల్లాల పైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 5-6 జిల్లాలకైతే కొన్ని చోట్ల భారీ వర్షాలకు అలర్ట్ ఇచ్చారు. ఇతర జిల్లాలు అన్ని చోట్ల కూడా లైట్ మోడరేట్ రెయిన్ అయితే అలర్ట్ ఉంది. అయితే రానున్న 2 రోజుల పాటు కూడా ఇదే విధమైన వెదర్ కండిషన్ ఉండబోతోంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. అయితే చల్లటి వాతావరణం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి, కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాలకి కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గి చల్లటి వాతావరణం, మేఘావృతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు షేర్లింగపల్లి, కుకట్పల్లి ప్రాంతాల్లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే వెదర్ కండిషన్ ఉండబోతోంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో 3 రోజుల క్రితం ఏర్పడ్డ వాయుగుండ ప్రభావం అయితే తగ్గి దాని ప్రభావం తోటి ఇటు తెలుగు రాష్ట్రాల్లో చూసాం. అయితే ఆ ఎఫెక్ట్ అయితే కంట్రోల్ కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే లైట్ మోడరేట్ రెయిన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు ద్రోణి ప్రభావం కారణంతో ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే అలర్ట్స్ జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే విధమైన కండిషన్ ఉండబోతుంది. ముఖ్యంగా ఇటు ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 43 సెంటీమీటర్ల వర్షపాతం ఈ మాన్సూన్ సీజన్ లో అత్యధికంగా నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే దక్షిణ జిల్లాల పైన కొంత వర్షాల ప్రభావం తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా ఈ రోజు అయితే హైదరాబాద్ తో పాటు సంగారెడ్డి, కామారెడ్డి, అలాగే భువనగిరి, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షం ఈ రోజు ఉదయం నుంచి కూడా అలర్ట్స్ జారీ చేశారు. ఐఎండీ ప్రతి 3 గంటలకు ఒకసారి అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నది. ముఖ్యంగా ఆయా జిల్లాల మీద క్లౌడ్ ఫార్మేషన్ బట్టి 3 గంటలకు ఒకసారి కూడా అలర్ట్ జారీ చేస్తూ ఎప్పటికప్పుడుకి ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ తెలంగాణలోని చాలా జిల్లాల్లో వర్షాల ప్రభావం తోటి, వరదలతోటి చాలా చోట్ల కూడా ముంపు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో చాలా కాలనీల్లో వాటర్ లాగిన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా లోతట్టు కనిపిస్తోంది. అయితే డ్రైనేజీలు కావచ్చు, నాలాల కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ అయితే ఈ రోజు నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలకైతే లైట్ మోడరేట్ రెయిన్ అలర్ట్స్ ఉన్నాయి. రానున్న 3 రోజుల వరకు కూడా ఇదే